వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ జాబ్ ఆపర్చునిటీతో వచ్చాం. ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే రోల్‌కి. ఇందులో ఒక గుడ్ థింగ్ ఏంటంటే అప్ టు 9 ఎల్‌పిఎస్ ఈటీసీ వరకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అండ్ అప్‌కమింగ్ అసెస్మెంట్స్‌లో మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీని గురించి డీటెయిల్స్ కొంచెం డీప్‌గా వెళ్లి చూద్దాం. సో, ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది ఇన్ఫోసిస్. ఎవ్రీ ఇయర్ హైర్ చేసుకుంటుంది ఈ రోల్‌కి. మనం దీంట్లోనే చాలా రోల్స్ చూస్తాం ఇన్ఫోసిస్‌లోని. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని అంటే హైర్ చేసుకుంటుంది. కొంతమంది ఎగ్జిక్యూటివ్ అని హైర్ చేసుకుంటుంది. అనలిస్ట్ అని హైర్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్ రోల్స్‌లో ఇన్ఫోసిస్ హైర్ చేసుకుంటుంది. బట్ ఇప్పుడు హైర్ చేసుకునే రోల్ అయితే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. మీరు క్వాలిఫికేషన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చూస్తే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ బేసిక్‌గా ఎనీ డిగ్రీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అంటే ఎవరైనా పర్లేదు అన్నట్టుగా స్పెసిఫిక్ థింగ్ ఏం లేదు. సిటీసీ అప్ టు 9 ఎల్‌పిఏ ఇది గుడ్ థింగ్. అండ్ లొకేషన్ ఇది మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ద కంట్రీ ఉంటుంది. ఇన్ఫోసిస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్‌సీస్ ఇన్ ద వరల్డ్. అలానే దీని హెడ్ క్వార్టర్ బెంగుళూరులో ఉంది. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే అంటే వాళ్ళు ఎలాంటి రోల్స్‌లో మిమ్మల్ని అంటే పెట్టుకుంటారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యాక అని చూస్తే as an Infosys programmer in specialist programmer role, you're expected to work in high-end projects using technologies like machine learning, artificial intelligence, etc. సో ఈ రోల్‌లో అంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్‌గా మీరు గాని హైర్ అయితే, వాళ్ళు హైర్ చేసుకున్న తర్వాత హై ఎండ్ టెక్నాలజీస్‌లో మిమ్మల్ని అసైన్ చేసుకుంటారు. సో, ఇది మీకు కూడా మీ కెరియర్‌కి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్ ఫ్రెషర్‌గా వెళ్తే చాలా కంపెనీస్‌లో సపోర్ట్ రోల్స్ కానీ, టెక్నికల్ సపోర్ట్ ఆర్ బేసిక్ ప్రాజెక్ట్స్‌లో మనకిస్తారు. బట్ దీనికి మాత్రం హై ఎండ్ టెక్నాలజీస్‌లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా అలానే ఉండొచ్చు. బట్ స్టిల్ ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే మంచి ప్యాకేజ్‌తో మంచి టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఖచ్చితంగా. ఎలాంటి వాటిలో మిమ్మల్ని తీసుకోవచ్చు అంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, స్కేలా వీటి సైడు ఆర్ జావా మైక్రో సర్వీసెస్ సైడు, స్ప్రింగ్ బూట్, జేఈఈ ఆర్ నోఎస్‌క్యూఎల్ అండ్ స్క్రిప్టింగ్, రియాక్ట్ జేఎస్, ఆంగ్లో జేఎస్, మోంగోడిబి ఇలాగా ఆర్ బిగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్, హడూప్, అజూర్ మెషిన్ లెర్నింగ్ ఇలా వీటి సైడ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. డెవాప్స్ సైడ్ తీసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ ఎలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇది ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్. సో, ఫ్రెషర్స్‌ని బేసిక్‌గా అండ్ బీఈ, బీటెక్ ఆర్ ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ, ఎంఎస్సీ ఎనీ డిగ్రీ ఉండాలి. అలానే మీకు 10థ్ అండ్ 12థ్‌లో 60% ఉండాలి మినిమమ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ గ్రాడ్యుయేషన్‌లో 7 సీజీపీ ఆర్ 70%. సో, ఏది మీ అప్లికబుల్ అయితే అది. సో, ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే మీకు ఆన్‌లైన్ అసెస్మెంట్ ఉంది. అది కూడా వర్చువల్‌గా మీరేమి ఎక్కడికి వెళ్లి రాయాల్సిన అవసరం లేదు. మీరిప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అన్ని రీచ్ అయితే మీరు అప్లై చేశాక మీకు అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో మీకు ఆన్‌లైన్ అసెస్మెంట్ ఉంది. కాబట్టి మీరు ఈ వీడియోని కనుక కొంచెం లేట్‌గా చూస్తుంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై లోపల చూస్తే మీకు మంచి ఛాన్స్ ఇది. మీరు తర్వాత చూసినా ఒకసారి చెక్ చేయండి లింక్ వర్క్ అవుతుందా లేదా అని. అండ్ ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం ఇంకా కమ్యూనికేట్ చేయలేదు. మీరు అప్లై చేశాక వన్స్ మీకైతే వస్తుంది. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైనా ఫ్రెషర్స్, జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఈ జాబ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మన ఛానల్‌లో రెగ్యులర్‌గానే మనం జాబ్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా ఫ్రెషర్ జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అండ్ మన ఛానల్‌లో వీడియోస్ చూడొచ్చు. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ కెరియర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం. థాంక్ యూ.